శుభదినంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రభును ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రియ వందనాలు. ప్రభు సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని లేఖనాలు చదువుకొని ధ్యానం చేద్దామండి. దైవజనుడైన పౌలు కొన్ని సంఘాలకు రెండు పత్రికలు రాశాడు. కొన్ని సంఘాలకు ఒక పత్రికే రాశాడు. వ్యక్తులకు రాశాడు, సంఘాలకు రాశాడు. సందర్భం సమయాన్ని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉత్తరాలు రాశాడు. కానీ దైవజనుడైన పౌలు తను రాసిన 14 పత్రికల్లో 2 పత్రికలుగా ఉన్న పత్రిక తెస్సలోనికలకు రాసిన పత్రిక. మొదటి పత్రిక ఉంది, రెండవ పత్రిక ఉంది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న పత్రిక తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక. 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు లేఖనాలు చదువుకుందామండి. అనంతరము ధ్యానం చేద్దాం. పేజీ నంబర్ అండి 189. పేజీ నంబరు 189. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు ఈ లేఖనాలను చదువుకుందామండి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిలువానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలు దీవించి మన అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దేవదేవుడు లేఖనాలను మనందరికీ పంచిపెట్టునుగాక. గమనిస్తున్నామండి, తెస్సలోనికలో ఉన్న సంఘము అంటే నిర్వచనం లేదా దానికి అర్థము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘము. ఎవరిదండి ఈ సంఘము? ఏం చెప్పుకుంటాం? మన సంఘము అని చెప్పుకుంటున్నాం. తప్పని కాదు, కానీ మొత్తం మీద ఎవరిది సంఘం అంటే క్రీస్తుది అన్నమాట. దేవుని తనయుడయున్న యేసుక్రీస్తు ప్రభు సంఘం కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ సువార్త విశ్వసించడం వారందరూ కూడా క్రీస్తు రుధిర ధారల చేత కడగబడి సంఘమనే శరీరంలో అంగాలుగా చేయబడిన వారము. ప్రాంతాలు వేరే, మతాలు వేరు, కులాలు వేరు, భాషలు, కొన్ని చోట్ల భాషలు వేరువారు కూడా ఉన్నారు. రకరకాల వ్యక్తులు, రకరకాల వ్యక్తిత్వం గలవారు, రకరకాల ఆలోచన గలవారు, రకరకాల వృత్తులు గలవారు. అందరూ క్రీస్తు రుధిరధారల చేత కడగబడి, క్రీస్తు ఆత్మ చేత ముద్రింపబడి, క్రీస్తు ఆత్మను సంచక్రవుగా పొందుకున్న నీకు, నాకు, మనకు ఉండాల్సింది ఏక మనసు. ఆ మనస్సు లేకపోతే మరి తలా ఒక మనసు ఉంటే క్రీస్తు పిల్లలం ఎలా అవుతామండి? కదా. ఈ సంఘం యొక్క మాదిరి, సంఘంలో ఉన్న విశ్వాసుల మాదిరి ఎలా ఉండారండి విశ్వాసులు? దైవజనుడు అయిన పౌలు ఈ సంఘమును క్షుణ్ణంగా పరిశీలించి, అందున్న విశ్వాసులను పరిశీలించి, వారి విశ్వాసము, వారి ప్రేమను పరిశీలించి రాసిన రెండవ పత్రిక. వారి విశ్వాసాన్ని చూసిన పౌలు, వారి భక్తిని చూసిన పౌలు, వారి ప్రేమను చూసిన పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు? సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. నిజమేనండి, ఇది యుక్తమే. దైవజనుడైన పౌలు, సిల్వాను, తిమోతి, మరి ఆ బృందము
దైవజనుడైన పౌలుతో సహకారులుగా సేవలో పరిచర్యలో పారిభాగస్తులుగా ఉన్నవారు, అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొన్నవారు. సేవలో పరిచర్యలు, సేవ అంటే అనేకమైన ఒడిదుడుకులతో కూడుకున్నదండి. సేవ, పరిచర్య, నిందలు, అపనిందలు, హేళనలు, అవమానాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నెన్నో చెవి చూశాడు దైవజనుడైన పౌలు. అవివాహితుడు, వివాహం కాలేదు, దేవుని స్వరం వినబడు, దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగును చూసినవాడు. ఓ మాటలో చెప్పాలంటే దేవుని చూచాడు. ఎలా చెప్పగలం? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అదే దైవజనుడైన పౌలు అంటాడు, తిమోతికి రాసిన పత్రికలో మాట రాయబడింది, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అంటాడు. నేను అంటున్నా, దైవజనుడైన పౌలు దేవుని చూశాడు. ఏంటి ఆధారం దానికి? దేని బట్టి నేను ఆ మాట చెప్తున్నా? మీకైనా ఏదైనా ఆలోచన అక్కడ మీ మదిలో మనసులోకి ఏదైనా వచ్చిందా మాట? దమస్కు మార్గమున దైవజనుడైన పౌలు చూశాడండి దేవుని. మరి దేవుని చూడడు, అదే దైవజనుడైన పౌలు రాస్తాడు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, చూడనేరడు అని రాయబడింది. మరి ఎందుకు అలా రాశాడు? నేను ఎందుకు ఇలా చెప్తున్నా? దీనికి ఈ క్వశ్చన్కు జవాబు ఉందండి. జవాబు లేకుండా, పరిశుద్ధ గ్రంథంలో ఆధారం లేకుండా నా నోట ఏ మాట, దేవుని మాట రాదు. నాకు తెలియకపోతే వాటికి స్టాప్. తెలియంది తెలియజేయాలని ఉబలాటపడము తప్పు. మనకు తెలిసిందే చెప్పాలి. నేను ఎలా చెప్తున్నా? దానికి ఆధారం ఉంది, వాక్యాధారం ఉంది. వాక్యాధారం లేకుండా దైవజనుడైన పౌలు దమస్కు మార్గమున దేవుని చూశాడు అని చెప్పడానికి ఆధారం ఉంది, లేఖనం ఉంది. ఆ లేఖనమే ఏది? ఆ లేఖనమే ఏది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. దమస్కు మార్గమున వెలుగును చూసిన పౌలు, దేవుని స్వరాన్ని విన్న పౌలు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు అట్టి వ్యక్తిని ప్రభు దర్శించాడు, హృదయాన్ని సంధించాడు. మార్పు, పెనుమార్పు. క్రీస్తుకు విరోధి ఒకనాడు, క్రీస్తు పిల్లలకు విరోధి, సంఘములు హింసించేవాడు, హాని చేసేవాడు, మరణం వరకు ఈడ్చుకు వెళ్ళినవాడు. గమనించగలం. ఆ మాటలన్నీ కూడా పుస్తక కార్యాల్లో రాయబడి ఉన్నాయి. అట్టి భక్తుడు, అట్టి దైవజనుడు మరి ఈ దశలోనికి రాస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఒక మాట, మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తమే. ఓ వ్యక్తి, ఓ భక్తుడు యుక్తమైనది పలికేడు. ఎవరు ఆ భక్తుడు? ఎవరు ఆ విశ్వాసి? ఎవరు ఆ ఆత్మీయుడు? ఇది క్వశ్చన్. అమ్మా గట్టిగా ఏబు రజనమ్మ చెప్తుంది అన్నమాట. నిజమే, ఆ సహోదరిమని చెప్పే మాట నిజమే. యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఎవరన్నారన్నమాట? సాక్షాత్తుగా దేవుడే చెప్పాడు యోబు గురించి. ఆ 42వ అధ్యాయం మనం చదువుకుంటూ పోతే అక్కడ రాయబడ్డ మాట, నేను నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను, అవివేకంతో మాట్లాడాను, నేను దుమ్ముని ధూళినై పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. ఎవరు? యోబు దేవునితో అంటాడు. 42వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనంలో రాయబడ్డ మాట, ఆ మాట రాయబడి ఉంది 2వ భాగంలో. తెమానీయుడైన ఎలీఫజుతో దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదు. నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను నా కోపము మండుచున్నది అంటున్నాడు దేవుడు. ఆయన కోపము మండుచున్నది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదు. ఈరోజు నీవు నేను యోబు జీవితం ద్వారా తెలుసుకోవాల్సింది, యుక్తమైనది పలికేది రావాలి, యుక్తమైన మాటలు రావాలి దేవుని విషయంలో. నేను దుమ్ముని ధూళినై పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. బుద్ధికి మించిన మాటలు పలికాను అంటాడు. నేను అవివేకిని అంటాడు. ఆ మాటలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని గురించిన విషయంలో నీ మాటలు, నా మాటలు, మన మాటలు యుక్తమైనవిగా ఉన్నవా? చూడండి, దేవుడు ఇచ్చాడు ఆ సాక్ష్యం. యోబు గురించి దేవుడు ఆ సాక్ష్యం చెప్పాడండి. మనుషుల మెప్పు కాదండి, దేవుని మెప్పే అసలు సిసలైన మెప్పు. దేవుడు మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా,
బల నమ్మకమైన మంచి దాసురాలంటూ దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు కోసము నువ్వు ఏ పని దేవుని పని చేయకు. దేవుని మెప్పు కొరకు దేవుని పని చేయి. దేవుని మెప్పు కొరకు ఆయన పరిచర్య చేయి. మనుషుల మెప్పు కొరకు కాదండి. ఏదో మనుషులు చూస్తున్నారు కాదు పరిచర్య చేయడం. దేవుడు, కనబడని దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మెప్పు కావాలి, ఆయన ద్వారా జీతం కావాలి. అట్లా ఆలోచన కలిగి, ఆ భావం కలిగి, ఆ తాత్పర్యం కలిగి దేవుని సేవలో, పరిచర్యలో మనమందరము సమిష్టిగా, సమూహంగా, ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి సేవలో, పరిచర్యలో మనమందరము ముందుకు సాగిపోవడానికి త్రియేక దేవుడు మనందరికీ అట్టి మనసు, ఏక మనసు దేవుడు అనుగ్రహించును గాక. గమనిస్తున్నామండి, లేఖనాల్లో గమనిస్తున్నాం. ఈ తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుందంట. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని కల్లారా చూసిన దైవజనుడైన పౌలు. ఈ తెస్సలోనికలో ఉన్న సంఘము, సంఘంలో ఉన్న విశ్వాసులు, సంఘంలో ఉన్న ఆత్మీయులు, సంఘంలో ఉన్న భక్తులు ఎవరండి వీరు? మాదిరి చూపుతున్నారు. భక్తి జీవితంలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, ప్రేమ చూపడంలో మాదిరి చూపుతున్నారు. మాదిరి ఎవరిని చూసి నేర్చుకున్నారు ఈ మాదిరి? చెప్పగలరా ఈ మాట? అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి నేర్చుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు కలిగి ఉన్నారు. కనుకనే వారు ఆ మాదిరి చొప్పున క్రీస్తు నడిచిన బాటలో సాగిపోతూ ఉన్నారు. మాదిరి గల జీవితం అండి. దైవజనున్న పౌలు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమంటాడు. ఈరోజు నీవు నేను మనకు మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మాదిరి. ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం మనందరికీ 4 సువార్తల్లో సుస్పష్టంగా సువార్తికులు రాశారు. ఆయన జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే ఎలా జీవించాడో రాయబడి ఉంది. క్రీస్తును నమ్ముకున్న వారందరూ కూడా క్రైస్తవులు. ఎవరండి క్రైస్తవులు అంటే? క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తులా ఉండాలి. నాలా, నేను, మీలా, మీరు ఉండడానికి కుదరదు. అలా ఉంటా అంటే కుదరదు. నువ్వు క్రైస్తవుని కాదు. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవునివే. ఏ క్రైస్తవునివి? నామకర్త క్రైస్తవునివే. పేరు పెట్టుకున్నావు. నిజమేనండి, పేరు పెట్టుకుంటాం. నకిలీ ఉంది, డూప్లికేట్ ఉంది, చూస్తున్నాం. ప్రతిదీ ఉంది. ఆహార వస్తువులు ఉన్నాయి. లోకంలో నకిలీ ఉంది, ఒరిజినల్ ఉంది. గోల్డ్ ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది. రోల్డ్ గోల్డ్ కూడా గోల్డ్ను మించి మెరుస్తూ ఉంటుంది. గోల్డ్ను చూసి ఇది కాదు గోల్డ్ అంటాం, రోల్డ్ గోల్డే గోల్డ్ అంటాం. అలా నకిలీ అలాంటి విశ్వాసం కావద్దండి. ఈ లోక నటన అలా నటిస్తే ఈ లోక నటన గతిస్తుంది ఒకనాడు. కనుక అలా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నా మార్చుకోవాలి. నేను కానీ మీరు కానీ మనందరం బలహీనులమే. ఎవరం బలవంతులం కాదండి, ఎవరం పర్ఫెక్ట్ కాదు. దేహంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. కొన్ని బలహీనతలు జరుగుతూ ఉంటాయి, కొన్ని తప్పిదములు జరుగుతూ ఉంటాయి. అవి దాటవేసుకుంటే దాన్ని జయిస్తూ ముందుకు పోవాలి, ముందుకు సాగాలి, ముందుకు పోవాలి, క్రీస్తు వైపు చూడాలి. అలా ముందుకు సాగడానికి త్రియేక దేవుడు మనందరికీ అట్టి కృప అనుగ్రహించునుగాక. గమనిద్దామండి మరి కొన్ని మాటలు చూస్తున్నాం ఇక్కడ లేఖనాల్లో. తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల విశ్వాసము బహుగా అభివృద్ధి చెందింది. యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసం చేసిన శిష్యుల సంఖ్య 12, 70 మంది. ఈ 70 మంది కొన్ని సందర్భాల్లో దేవుడు వారికి కూడా ఆధిక్యతనిచ్చాడు. ఇద్దరిద్దరిగా వెళ్ళారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, ఎంతో సంతోషంగా ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్పిన మాటల పట్ల వారికి విశ్వాసం కలగలేదు. ఆ మాటలు దగనివిగా ఉన్నవి, అందుకే నమ్మలేదు. కనుక 70 మంది శిష్యులు ప్రభువును విడిచి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. 12 మంది శిష్యులు ఉన్నారు. యూదా ఇస్కరియోతు కూడా తప్పిపోయాడు. తర్వాత చివరిలో అంతవరకు ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్నాడు, ప్రభుతో చెలిమి చేస్తూ ఉన్నాడు.
ఆ చివరి సంఘటన అవన్నీ మనం యూదా ఇస్కరియోతు చేసిన కార్యము ఏదో మనందరికీ తెలుసు. మనం గమనిస్తున్నాం, ఆ 12 మంది శిష్యులు ఓ సందర్భంలో ప్రభువును ఒక మాట అడిగారు. ఇక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల విశ్వాసము బహుగా అభివృద్ధి చెందింది. బహుగా అంటే ఎక్కువ. చూద్దాం ఏమడిగారో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. 17వ అధ్యాయం లూకా సువార్త గమనిద్దాం ప్రియమైన వాళ్ళరా. లూకా సువార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ అండి 69 పేజీ నెంబరు 17వ అధ్యాయము లూకా సువార్త 5, 6 వచనాలు చదువుకుందామండి. అపోస్తులు అని వ్రాయబడింది. అపోస్తులు అంటే పంపబడిన వారు. మొట్టమొదటి అపోస్తులుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి తండ్రి చేత భూలోకానికి పంపబడినవాడు. భూలోకానికి పంపబడిన తనయుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను కూడా లోకంలోనికి పంపాడు. వారే అపోస్తులు, పంపబడినవారు. క్రీస్తు చేత లోకంలోనికి పంపబడిన వారు సువార్త ప్రకటించడానికి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి పంపబడ్డారు. మరి అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, అంటే వృద్ధి, అభివృద్ధి, బహుగా అభివృద్ధి. వారి యొక్క విశ్వాసం, తెస్సలోనికలో సంఘస్థుల విశ్వాసాన్ని బహుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అపోస్తులు అంటే క్రీస్తు యొక్క 12 మంది శిష్యులు అడుగుతున్న మాట, యేసు ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఉన్న విశ్వాసం అలాగుండి ఉంటే కుదరదు కండి. విశ్వాసం వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. విత్తనం వేస్తావు భూమిలో, ఇది విత్తనాల కాలం. రైతులందరూ భూమిని చదును చేసుకుని దుక్కి దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం వస్తానే పదునైతానే విత్తనాలు విత్తుతారు. విత్తిన తర్వాత విత్తనం అలాగనే భూమిలో ఉండదు, అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత అలాగనే ఉండదు. అది భూమిలోని సారాన్ని పీల్చుకుంటూ దినదినము రోజుకొక వర్ణము ఒక ఎదుగుతూ ఫలిస్తుందండి. వృక్షమై ఫలిస్తుంది. మనం కూడా వాక్యం అనే విత్తనము మన హృదయంలో వేయబడింది, అది మొలవబడిన ఆ విశ్వాసము వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. ఇక్కడ అపోస్తులు అడుగుతున్న మాట ఆ మాట అడిగితే ప్రభు ఏం చెప్పాడు సమాధానం అంటే వారికి 6వ వచనం, ప్రభు అంటే యేసు ప్రభు, మీరు ఎవరు? అపోస్తులు 12 మంది శిష్యులు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్ళతో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆవగింజ విశ్వాసం. ఆవగింజ చిన్నది, చాలా చిన్న గింజ అనమాట. ఆవగింజ చూస్తూ ఉంటాం, తెలుసు, స్త్రీలకు తెలుసు, పురుషులకు తెలుసు. తెలియకుండా ఎట్లా పోతుందండి? స్త్రీలు వంటలో వాడినప్పుడు, మనం ఆహారంలో భుజించేటప్పుడు ఆవగింజ మన నోటిలోకి వచ్చినప్పుడు దాని టేస్ట్ మనం ఆస్వాదించి ఉంటాం, గమనిస్తున్నామండి. ఆవగింజంత విశ్వాసం. ఎప్పుడైనా ప్రభు నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు మనమందరం ఇక్కడ ఉన్న సమూహంలో, సమాజంలో, ఈ ప్రభుత్వంలో ప్రభును ఆరాధించడానికి వచ్చిన మనం ఎప్పుడైనా ఎట్టి ప్రార్థన చేశామా? ప్రార్థన అడిగామా ప్రభువును, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించునైనా అని ఎప్పుడైనా అడిగామా? శిష్యులు అడిగారు. మరి మనం కూడా ఆయన పిల్లలమే. ఎప్పుడైనా అడిగామా ఆయన్ను? నేను అడగలేదండి, నేనైతే అడగలేదు. ఒప్పుకోవాలి, అడగలేదన్నమాట. ఒకవేళ మీరు అడిగింటే సంతోషమే. అక్కడ అడిగారు. ప్రభు ఏం చెప్పాడు సమాధానము? మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టు పెరికి వేయబడి చూసేది ఎలా వేళ్ళతో సహా పెగిలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది అన్నాడు. విశ్వాసంతోనే ఏదైనా సాధ్యమండి. విశ్వాసం లేకుండా మనం ఏది చేసినా అది శూన్యం అన్నమాట. మనం గమనిస్తున్నాం. విశ్వాసం కావాలంటే ఎందుకు తెస్సలోనికలో ఉన్న సంఘస్థులకు విశ్వాసము వృద్ధి అయ్యింది? ఇది క్వశ్చన్. మరి అనేకమైన సంఘాలు ఉన్నాయి కదా, అనేక సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు కదా, ఎందుకు వారి విశ్వాసము వృద్ధి కాలేదు? శిష్యుల యొక్క విశ్వాసమే వృద్ధి కాలేదు ఎందుకు? ఇది కూడా క్వశ్చనే. ఏం చెప్తామండి దీనికి? బాగా ఆలోచించండి. కొద్దిగా మన మెదడుకు పదును పెడదాం. ఏం లేదండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నారు 12 మంది. ఎందుకు వారికి విశ్వాసం లేదు? ఎందుకు వృద్ధి కాకుండా ఉంది? ప్రభుతోనే డైరెక్ట్గా ముఖాముఖిగా 3.5 సంవత్సరం అంటే ఉన్నారు. ఈ సంఘటన జరిగింది. మరి 3 సంవత్సరాల సహవాసం ఉన్నప్పుడా, 2 సంవత్సరాల సహవాసం ఉన్నప్పుడా, మొత్తం మీద ఎప్పుడో
శిష్యరికం జరిగిన తర్వాత ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. మరి ఎందుకు వీరు విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుని అడుగుతూ ఉన్నారు? ప్రభుతోనే ఉన్నారు కదా. మరి ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు ప్రభువును చూడలేదు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తెస్సలోనిక సంఘస్థులు సువార్త విని క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. వారి విశ్వాసానికి వృద్ధి కావడానికి హేతువేమిటి? ఏ కారణమైంది అంటే, వినుట వలన విశ్వాసం కలుగుని రోమపత్రికలో వ్రాయబడి ఉంది. వింటే ఒకటే విశ్వాసం కాదండి, విని గ్రహించినప్పుడే విశ్వాసం వృద్ధి పొందేది. లేఖనాలు వీరు వింటూ ఉన్నారు. తెస్సలోనిక సంఘస్థులు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో కాబోలు ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ పరంపరలో ఆ మాదిరి చొప్పున, ఆది సంఘంలో ఉన్న మాదిరి చొప్పున తెస్సలోనిక సంఘస్థులు కూడా మాదిరి పాటించారు. క్రీస్తు బోధ విన్నారు, అపోస్తుల బోధ విన్నారు, సుబోధ విన్నారు, ఆరోగ్యకరమైన బోధ విన్నారు. విని హృదయంలో గ్రహించి వారు వృద్ధి పొందుతూ వచ్చారు. ఈరోజు మనం తీసుకున్న ఆహారం, భౌతిక సంబంధమైన ఆహారము, అది అజీర్తి అయితే మన దేహానికి అది వంట పట్టదు. తిన్న ఆహారము కొన్ని సందర్భాల్లో అలాంటి స్థితి మనము అనుభవించిన వారమే. తిన్న ఆహారము జీర్ణం కాక అవస్థపడ్డ వారమే. ఈరోజు వాక్యాహారం వింటున్న నీవు నేను జీర్ణించుకోవాలి, అనుభవించుకోవాలి, గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించినప్పుడే నీకు విశ్వాసం వృద్ధి పొంది. దేవుని మాటలు మనం కూడా వింటున్నాం. గ్రహింపు ఉన్నప్పుడే వింట వలన విశ్వాసం కలుగుతుంది. విని విడిచిపెడితే లాభం లేదు. ఈరోజు అన్ని సంఘాలలో క్రీస్తు నమ్ముకున్న వారిలో ఉన్న లోటు ఇదే. అందరూ కాదు, కొందరే. అందరూ విని గ్రహించేవారు ఉన్నారు, విడిచిపెట్టేవారు లేకుండా కొందరు పట్టుకొని వాక్యాన్ని అనుసరించేవారు ఉన్నారు, అనుభవించుకొని జీవించేవారు ఉన్నారు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 1వ అధ్యాయం. మన సమయం లేదు కాబట్టి ఆ లేఖనాలు తీస్తాలండి. వినుటకు వేగిరపడాలి. ఏ మాటలు? దేవుని మాటలు వినుటకు వేగిరపడాలి. అంతే. మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణము. క్రైస్తవునిలో క్రీస్తుని ధరించుకున్న వారిలో ఉండాల్సిన గుణము దేవుని లేఖనాలంటే చెవు కోసుకోవాలి. అంతే. వినాలి, వినబుద్ధి కలిగించు దేవాన్ని ప్రార్థన చేయాలి. మనం వచ్చాం వినే చెవులను, గ్రహించే మనసును నాకు దయచేయని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వినాలి. వినే చెవులు, గ్రహించే మనసు. విన్న తర్వాత గ్రహించాలి, గ్రహింపు కలగాలి. లేఖనాల్లోని సారాంశాన్ని మనము జీర్ణించుకోవాలి, మన హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. ప్రేమైన వారా, గమనిస్తున్నాం. ఆవగింజంత విశ్వాసం. ఈ తెస్సలోనిక సంఘస్థులు విని గ్రహించారు లేఖనాలు, కనుకనే వారి యొక్క విశ్వాసము వృద్ధి పొందుతూ ఉంది, బహుగా అభివృద్ధి పొందుతుంది. నిజమేనండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వ్రాయబడింది. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టడై ఉండమండి. విశ్వాసం ఉంటేనే ఆయనకి ఇష్టలై ఉంటాం. మరి మన లేఖనాల్లో అనేక చోట్ల అనేక రకాలుగా లేఖనాలు రాయబడి ఉన్నాయి. మనం గమనిస్తే గలతీ పత్రిక, దైవజనుడైన పౌలు గలతీ సంఘానికి ఒకే ఒక పత్రిక రాశాడు. ఎఫెసీ సంఘానికి కూడా ఒకే ఒక పత్రిక రాశాడు. కొరింథీయులకు 2, కొలస్సీయులకు 2, తిమోతికి 2. మనం గమనించగలమండి. ఆ మాటలు ఆయన రాసిన తిమోతికి 2 పత్రికలు రాశాడు వ్యక్తిగతంగా. కాపరి పత్రికలమడ తిమోతి 1, 2, తీతు ఈ 3 కాపరి పత్రికలు. గలతీ 5వ అధ్యాయం గమనిద్దామండి. అక్కడ కొన్ని మాటలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అండి, గమనిద్దాం. పేజీ నెంబర్ అండి 171. పేజీ నెంబర్ 171. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ అన్నాడు, గలతీ సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఉన్న అపోహను పోగొట్టడానికి ఈ పత్రిక వారికి రాశాడు. అపోహలు మనకు కూడా ఉంటాయంటే, అపోహ అంటే డౌట్ అన్నమాట, అనుమానం. ఇది నిజమా? ఇది నిజంగా నమ్మొచ్చా? వాస్తవమా అవాస్తవమా? సందిగ్ధ స్థితి, నమ్మల్లా నమ్మకూడదా? ఇలాంటి పరిస్థితులు మనమందరం ఎదుర్కొన్న వారమే, నిత్యం ఎదుర్కొంటున్న వారమే. కొన్ని మాటలు వింటే నమ్మాలా నమ్మకూడదా, నిజమా కాదా? శోధకుడు ఇలా మనలో డౌట్స్ పుట్టిస్తాడండి. పేజీ నెంబర్ 171 గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ప్రియమైన వలరా, ఇక్కడ రాయబడ్డ మాట, ఏలైనగా
మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు. ఆ గల్తీ సంఘంలో ఈ సున్నతి సమస్య వచ్చింది అనమాట. సున్నతి ఉంటేనే సున్నతి లేకపోతే పరలోకం పరు. రకరకాల బోధ, దుర్బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు నాడు నేడు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ ఆ మాటలే మనం గమనిస్తున్నామండి. యేసు క్రీస్తు నందున్న నీకు నాకు మనకు సున్నతి అవసరం లేదండి. సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన మనం గమనిస్తున్నాం, కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. నిజంగా సున్నతికి సంబంధం లేదండి. మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆనాడు గల్తీ సంఘంలో ఉన్న విశ్వాసులు వెనుకంజ వేశారు. క్రీస్తును వెంబడించడంలో వెనుకబడిపోయారు, పరిగెత్తేవాళ్ళు. ఆ మాటలన్నీ కూడా దైవజనుడు చెప్పి ఎంతగానో వాపోతాడు. నిజంగానే ఆ లేఖనాలను మనం చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అన్నీ మనం చదువుకోవడానికి సమయం లేదు కాబట్టి మన వాక్య ధ్యానం అది మాత్రమే చూసుకున్నాం. మరికొన్ని మాటలు గమనించగలం. చూడండి, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. గమనిస్తే యాకోబు రాసిన పత్రికలో విశ్వాసాన్ని గురించి చక్కని నిర్వచనాన్ని ఇస్తాడనమాట. ఈరోజు మనందరం విశ్వాసులమే. విశ్వాసం ఒకటే ఉందా? క్రియ లేదా? క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈరోజు అనేక మంది విశ్వాసుల్లో ఒకటి ఉంటే ఒకటి లేదు. క్రియ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే క్రియ లేదు. మరి అలా ఉంటే మనమెవరమో, మన స్థితి ఎలాంటిదో, మన విశ్వాసం ఎలాంటిదో, మనం నిజంగా విశ్వాసమో కాదో ఆ వాక్య వెలుగులో గమనిద్దామండి. యాకోబు రాసిన పత్రిక, భక్త కోటికి యాకోబు రాశాడు ఈ పత్రిక, భక్త కోటికి విశ్వాసులకు. గమనిద్దామండి చక్కని మాటలు. ఎబ్రీ పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేజీ నంబర్ అండి 211, పేజీ నంబరు 211. గమనిద్దామండి 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రియమైన వలరా, చూడండి, ఒక్కసారి వాక్య వెలుగులో మనమందరం కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకున్నాం. నన్ను నేను, మిమ్మల్ని మీరు, ప్రతి ఒక్కరు. విశ్వాసం ఒకటేనా? నాలో క్రియలు ఉన్నాయా లేవా? ఏది నాలో లోపమో? ఇది ఈ మధ్యాహ్న కాలంలో సమయంలో ఏదైనా లోటు ఉంటే, క్రియలు లేకుండా విశ్వాసం లేకుండా క్రియలు ఉంటే సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం. విశ్వాసం కలిగి క్రియలు కలిగిన వారంగా ఉండడానికి తిరిగి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చదువుతుందండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అక్కడ చూసాం ఏది ప్రయోజనమో చూసాం. ప్రేమ ద్వారా కలుగు విశ్వాసమే ప్రయోజనకరమని గల్తీ సంఘానికి రాస్తూ భక్తుడు దైవజన పౌలు రాశాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? ప్రయోజనం లేదండి. క్రియలు లేకుండా నీకు విశ్వాసం కలిగి ఉంటే శూన్యం అన్నమాట. నీకు లాభం లేదు, లబ్ధి లేదు, ఆదాయం లేదు. నువ్వు అలా ఉండడం వలన ఏది పొందుకోలేవు రాబోయే దినాలలో. చూడండి, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూడండి, యాడికి పోయిందో లెక్క ఇది. విశ్వాసము రక్షింపగలదా? అట్టి విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము రక్షింపగలడా ఆ వ్యక్తి? ఆ విశ్వాసం అతన్ని రక్షింపగలదా అనే క్వశ్చన్ మార్క్ వేయబడింది అక్కడ. ఈరోజు విశ్వాసులమైన మనము విశ్వాసంతో పాటు దానితో పాటు ఏముండాలి? క్రియ ఉండాలి. అది రెండు కలిపితేనే అది సంపూర్తి అన్నమాట. విశ్వాసి వాడు అప్పుడు పరిపూర్ణుడు, అప్పుడు సంపూర్ణుడు అన్నమాట. అలా ఉంటేనే విశ్వాసి అని చెప్పడానికి వీలవుతుంది. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై అనాటి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందుడు అని చెప్పినలా ఏమి ప్రయోజనము? నిజమే కదండి, మనం చూస్తున్నాం అలాంటి వారిని లోకంలో. అలా చెప్పడం తగదనమాట. చూడండి మరొక మాట, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతుంది చెప్పును. దేవుడు ఒకడే నేను నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్న దినాలలో అనేకమైన అపవిత్రాత్మలు నమ్మి వణికే. ఆ సంఘటనలన్నీ మనకు తెలుసు. సువార్తలో రాయబడి 4 సువార్తికులు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కూడా ఆ మాటలు రాశారు. బ్రతిమాలుకున్నాయి క్రీస్తును. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు, నువ్వు పరమాత్మని కుమారుడు ఉన్నాయి దయ్యాలు, అపవిత్రాత్మలు. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. కానీ నమ్మిన నీవు నేనే మనమే వణుకుతలేం, ఏమాత్రం భయపడం, రొమ్మి విడుచుకొని తిరుగుతాం. ప్రభు అంటే భయం లేదు మనకు. వాస్తవం,
ఇది నిజమండి. భయం ఉంటే భయములోనే భక్తి ఇమిడి ఉంది. భయములోనే భక్తి ఇమిడి ఉంది. భయం లేని భక్తి వ్యర్థమండి. క్రియలు లేని విశ్వాసం ఏ రీతిగా మృతో, అలాగనే భయము లేని భక్తి కూడా మృతమే. భక్తి ఒకటి ఉంటే సరిపోదండి, భయం కూడా అవసరం. ఇక్కడ దయ్యాలు నమ్మి వణికాయి, వెన్నులో వణుకు పుట్టింది. ఈరోజు నీకు నాకు దేవుడంటే వణుకు పుట్టాలి. అలాంటి భక్తి కావాలి, అలాంటి విశ్వాసం కావాలి, అలాంటి ఆత్మీయత కావాలి, అలాంటి భక్తులం కావాలి, అలాంటి క్రైస్తవులం కావాలి. అలా ఉండడానికి తెలియక దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. గమనిద్దామండి మరికొన్ని మాటలు. 20వ వచనం, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతివంతుడని తీర్పు పొందలేదా? నిజమేనండి. ఏకైక కుమారుడు అబ్రహాముకు ఇస్సాకు. లేక 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 వృద్ధాప్యంలో 100 సంవత్సరంలో పుట్టాడు. ఆ పుట్టిన కుమారుని నాకు బలి అర్పించమంటున్నాడు. కానీ మారు మాట్లాడలేదండి. అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి, మారు మాట్లాడలేదు. తన భార్య కూడా చెప్పలేదు, తన అర్ధాంగికి చెప్పలేదు, తన సహకారికి చెప్పలేదు. చెప్పాడు, కుమారుని వెంట పెట్టుకున్నాడు, కావలసిన సామాగ్రి సిద్ధపరుచుకున్నాడు, పనివారిని తీసుకొని గాడిద మీద ప్రయాణమై దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు కుమారుని తీసుకొని. అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. దహన బలి చేయడానికి తన కుమారుని. ఇదండి భక్తి. ఈరోజు మనం 1,00,000 ప్రశ్నలు ఇస్తాం. ఏదైనా సమస్య వస్తే, ఏమైనా నేను నమ్ముకుంటే, మాకు ఈ సమస్యలు నేను నమ్ముకున్న, మాకా ఈ ఇబ్బంది. మనం క్వశ్చన్ చేయడానికి మనం ఎంతటి వరమండి. మౌనంగా భరించాలండి. నిజంగా కుమారుని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. కోల్పోవడానికి సిద్ధపడ్డాడు, బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, తన కుమారుని కన్నా మిన్నగా దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని మాటను ప్రేమిస్తున్నాడు, దేవుని మాటకు విధేయత చూపాడు అబ్రహాం. ఇస్సాకు అన్నాడు, తండ్రి కట్టెలున్నవి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఏది అంటున్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ, కొండ ఎక్కుతూ తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. నైనా అది దేవుడే చూసుకుంటాడు. ఇస్సాకును కట్ల చేత బంధించాడు. అబ్రహాము కట్ల చేత ఇస్సాకును బంధించాడు. బంధించి పెర్చబడిన కట్టెల మీద పెట్టేశాడు. ఖడ్గము పేకెత్తాడు చిరఛేదనం చేయడానికి, తల మొండెము వేరు చేయడానికి. ఆకాశస్వరం, అబ్రహామా ఆగు ఆగు ఆగు. ఇదండి విశ్వాసం. క్రియల వలన అబ్రహాము నీతివంతుడిగా తీర్చబడ్డాడు. మరొకటి కూడా ఉంది, చెప్పగలరా ఎవరైనా? ఏముందంటే ప్రియమైన, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతికి గుర్తే సున్నతి. పాత నిబంధన గ్రంథంలో ఆ మాటలని వ్రాయబడి ఉన్నాయి. ముందుకు సాగుదామండి. ఆ మాటలు కూడా వ్రాయబడి ఉన్నాయి, కొన్ని మాటలు గమనిద్దామండి. ఆ మాటలు కూడా కొన్ని చదువుకుందాం అబ్రహాం గురించి. అదే మాట ఇక్కడ కూడా వ్రాయబడింది. చూడండి, ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ మాటలను కూడా వ్రాయబడింది. మన పితరుడైన అబ్రహాం తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన కీలంలో నీతివంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. ఈరోజు మన విశ్వాసము పరిపూర్ణం కావాలంటే క్రియలు చేయాలి. అబ్రహాం యొక్క విశ్వాసం పరిపూర్ణం కావడానికి తన కుమారుని బలి అర్పించుటే, లేకపోతే పరిపూర్ణం కాదు, అది అసంపూర్ణమే. అందుకే మరి ప్లాస్టిక్ బిందెలు, కడవలు లేవులేండి. ఆ బిందె ఫుల్గా ఉంటే ఈజీగా తీసుకొని పోగలం ఎంత దూరమైనా. భుజం మీద కానీ, చేతి మీద కానీ, నడు మీద కానీ. సహోదరులు నడు మీద పెట్టుకుంటారు, కొందరు భుజం మీద పెట్టుకుంటారు. పురుషులు నడు మీద పెట్టుకోరు, కానీ భుజం మీద పెట్టుకొని ఆ బిందె, వాటర్ నీళ్ళతో కొడుకున్న బిందె ఎంత దూరమైనా పోగలం. అదే పావు ముప్పావు అర్థం ఉంటే నీ ప్రయాణము సాపిగా సాగదు. ఎందుకు? అందులో ఉన్న నీళ్ళు నీ నడక బ్యాలెన్స్ తప్పిస్తుంది అనమాట. పోవాల్సినంత వేగం పోలేవు, చేరవలసిన సమయానికి గమ్యం చేరలేవు. అదే మన విశ్వాసం పరిపూర్ణమైనప్పటికీ అబ్రహాం యొక్క విశ్వాసము తన కుమారుని అర్పించడం ద్వారా క్రియల మూలంగా అబ్రహాం యొక్క విశ్వాసము పరిపూర్ణమైందండి. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో, క్రియలు లేకుండా మన విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదండి, ఉపయోగం లేదు. ఇందాక నేను చదివిన మాటలే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మిన నీతిగా ఎంచబడేను అని లేఖనము నెరవేర్చబడేను, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగిను.
మనుషుడు విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల మూలములను నీతివంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించిదిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియ మూలంగా నీతివంతురాలని ఎంచబడేను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఈరోజు వాక్యపు వెలుగులో నేను మీరు అలా ఉంది మన విశ్వాసం. క్రియలతో కూడుకున్నదైతే అది జీవంతో కూడుకున్నదే మన విశ్వాసం. క్రియలు లేనిదైతే అంత విశ్వాసం అయితే అంత మృతము, అంటే చచ్చిందనమాట, జీవం లేదు. మన విశ్వాసానికి జీవం లేదు. వాక్యపు వెలుగులో పరిశీలించుకున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. విశ్వాసంతో పాటు మనం క్రియలు కూడా చేయాలి. గమనిస్తున్నామండి, తెసలోనికలో ఉన్న సంఘస్థుల యొక్క విశ్వాసము వృద్ధి పొందింది, బహుగా అభివృద్ధి పొందింది. గమనిస్తూ ఉన్నామండి లేఖనాలను. మనం గమనిస్తే ఒక మాట హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. గమనిద్దామండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇంతకు విశ్వాసం అంటే ఏది? విశ్వాసం అంటే దానికి అస్సలు సిసలైన నిర్వచనం చెప్తాడు భక్తుడు పౌలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తే అది విశ్వాస వీరుల పట్టి జాబితా. ఆది నుంచి ఎవరెవరు విశ్వాసులు ఉన్నారో వారి యొక్క జాబితా ఉంది. క్రీస్తుకు పూర్వమున్న విశ్వాసుల యొక్క జాబితా అందులో ఉంది. క్రీస్తుకు పూర్వము. గమనిద్దామండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇంతకు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి రాయబడింది 1వ వచనంలో. 11వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 207. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇదండి అసలు సిసలైన నిర్వచనము. మనము దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాం. ఆయన అదృశ్యుడు కదండి, ఆయన ఉన్నాడు. అదే విశ్వాసము. ఉన్నాడు అన్న దేవుడు ఉన్నాడు, ఆయన లేనివాడు కాదు. ఉన్నవాడు అన్నువాడు. నిన్న ఉన్నాడు, నేడు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉంటాడనమాట. ఆ విశ్వాసం మనకుంది. అదే అండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. దేవుడు ఉన్నాడు. మనకిచ్చిన రక్షణ బట్టి మనకున్న నిరీక్షణ ఏమిటి? ఒకనాడు దేవుని ముఖాముఖిగా చూస్తామన్న నిరీక్షణ ఉంది. యోబు అట్టి నిరీక్షణ కలిగి జీవించాడండి. యోబు అట్టి నిరీక్షణ, నా దేవుడి సజీవునిగా చూస్తానని నిరీక్షణ కలిగి శ్రమలన్నీ భరించాడు, అనుభవించాడు యోబు. అన్నీ కోల్పోయినా విశ్వాసం కోల్పోలేదు యోబు. గమనిస్తున్నామండి, నేటి క్రైస్తవులకు యోబు మాదిరి శ్రమలు, ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి. అనేక శ్రమలు పొందిన తర్వాతనే మనము పరలోకం చేరుతామని కూడా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. చూస్తున్నామండి, ఇక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం గమనిద్దామండి. 39వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 39వ వచనం. ఇక్కడ రాయబడ్డ మాట వీరందరూ అని రాయబడింది. వీరందరూ ఎవరు వీరు అమ్మా? విశ్వాస వీరులు అందరూ. విశ్వాస వీరుల పట్టిలో ఉన్న ఆ జాబితాలో ఉన్న వారందరూ. అక్కడ మొట్టమొదటి విశ్వాస ఎవరు రాయబడింది. హెబేలు యొక్క ప్రస్తావన, నోవహు అని హనోకు అని మొత్తం మరి యొక్క ప్రస్తావన అంతా రాయబడింది. లిస్ట్ ఉంది ఒకటి, విశ్వాస వీరుల లిస్ట్ అంతా ఉంది. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినవారైనను. వారి విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారై ఉన్నారు కాబట్టి దేవుడు గ్రంథస్థం చేయించి విశ్వాస వీరుల పట్టిలో వారి పేర్లు లిఖింపబడ్డాయి, వ్రాయబడ్డాయి. చూడండి, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు. ఏమని? విశ్వాసులు అని సాక్ష్యం పొందారు. సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా. ఇదే లాజిక్, మనము లేకుండా. మనకంటే ముందు విశ్వాసులు అండి, క్రీస్తుకు పూర్వం ఉన్న విశ్వాసులు. నిజంగా సాక్ష్యం పొందారు, అంతవరకు బాగుంది. కానీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఇంకా వాళ్ళు సంపూర్ణత లేదన్నమాట. విశ్వాసులే సాక్ష్యం పొందారు. మనము లేకుండా, క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులమైన మనము లేకుండా, క్రీస్తు రుధిరధారల చేత కడగబడిన విశ్వాసులమైన మనము లేకుండా, క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడిన మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. లేఖనం అండి, లేఖనం చూడండి చేయబడ్డ మాట. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన మనకు అనుగ్రహిస్తాడండి. ఆ మాటలు నీవు రాయబడి ఉన్నాయి. శ్రేష్టమైన ప్రతి ఈవి, పరలోక సంబంధమైన ప్రతి ఈవి మనకు అనుగ్రహించాడు అనుభవించడానికి. ఇక్కడ ఆ మాటలు మనం గమనిస్తున్నాం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక
వీరు ఎవరు వారు? మనకన్నా ముందున్న విశ్వాసులని సాక్ష్యం పొందినవారు, విశ్వాసవీరుల పట్టీలో, విశ్వాసవీరుల జాబితాలో పేరు నమోదు చేయబడిన వారు. వారు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనం లేకుండా వాళ్ళు ఇంకా అనుభవింపలేదండి. వాగ్దాన ఫలం ఇంకా అనుభవిస్తలేరు వాళ్ళు. మనం ఉన్నప్పుడే వారి యొక్క విశ్వాసము అప్పుడు సంపూర్ణమయ్యేది. అంతవరకు దేవుడు పక్కన పెట్టాడు అని. వాగ్దాన ఫలం ఏదండి? వాగ్దాన ఫలం వాగ్దాన భూమి అబ్రహాంతో చెప్పాడు, కనాను దేశాన్ని వాగ్దాన భూమిగా మీకు ఇస్తానని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని. విశ్వాసులకు వాగ్దాన ఫలం ఉంది. ఏది ఆ వాగ్దాన ఫలము? వాగ్దాన ఫలము సహోదరులు కావచ్చు, సహోదరిమణులు కావచ్చు. ఆ వాగ్దాన ఫలం ఏదండి? నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు నాతో పాటు యుగాయుగాలు సదాకాలము అక్కడ ఉంటారు. అదే వాగ్దాన ఫలము. విశ్వాసులకు వాగ్దాన ఫలము. ఆ ఫలము మనకున్న ముందున్న విశ్వాసులు, మనం లేకుండా వాళ్ళు ఇంకా పరిపూర్ణులు కాలే, సంపూర్ణులు కాలే. కాబట్టి మనము వారితో కలిసి, వారు మనతో కలిసి వాగ్దాన ఫలం అనుభవించడానికి రాబోయే దినాల్లో అంతవరకు ఆగాల్సిందే. అంతవరకు వారు నిరీక్షణ కలిగి ఉండాల్సిందే. ఈరోజు మన నిరీక్షణ కూడా అదే కదండి. మనకున్న రక్షణను బట్టి, మనకున్న సుప్రదమైన నిరీక్షణ, మనం నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. నేడు రక్షకుడే న్యాయాధిపతిగా, తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, తప్పకుండా వస్తాడు. కానీ ఎప్పుడో తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తాడు. ఆయన దొర అంటే దొంగ ఎలా వస్తాడో కన్నం వేయడానికి ఆ రీతిగా వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆదమర్చి నిర్జించే సమయంలో వస్తాడు. మనకు తెలియదు కదండి దొంగ వచ్చేది. కానీ దొరబాబు ఆయన యేసుప్రభు ఎవరండి? దొరబాబు అండి. ఆయనేమండి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగినవాడు, సుందరుడు, సుకుమారుడు. ఆయన అందాన్ని వర్ణించడానికి భూలోకంలో ఏ కవి, ఏ రచయిత రావు, భావజాలాలు రావు, అర్థాలు రావు, భాషలు చాలవు. ఆయన అంతటి అందగాడు, సుందరుడు. ఆయన మనం నమ్ముకున్న మన ప్రభు ఎవరండి మనకు ఆయన? మన వరుడు. ఆయనతో మనకు పెళ్ళి, సంఘం అనే వధువుతో, అంత సుందరుడైన క్రీస్తుతో మనకు ఒకనాడు పెళ్ళి. క్రీస్తుని నమ్ముకున్న మనమందరం ఇక్కడ ఆడమగ పెళ్ళి. కానీ అక్కడ ఆడమగ ఉండదు. ఇక్కడనే ఆడమగ, ఇక్కడనే లింగభేదము. అక్కడ లింగభేదం లేదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆత్మకు చావు లేదు. మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ, దేవుడు దయచేసిన ఆయన వద్దకే తిరిగి వెళ్తుంది. మనకన్నా ముందున్న విశ్వాసులు మనము కలిసి ఆ వాగ్దాన ఫలం అనుభవించడానికి, క్రీస్తుతో గొర్రెపిల్లతో వివాహ మహోత్సవానికి మనమందరం ఆ పెళ్లి విందులో పాలు పంపులు పొందే ఒక శ్రేష్టమైన ధన్యత మనకు ఉందండి. దీన్ని బట్టి మనం ఎంతో ధన్యులము. గమనిస్తున్నామండి, తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి చెందడానికి హేతు ఏమిటో మనం గమనించాం. వాళ్ళు విన్నారు, గ్రహించారు. మనం వింటున్నాం, గ్రహించలేకపోతున్నాం. కాబట్టి మన విశ్వాసం వృద్ధి పొందలేకపోతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా, అపోస్తులు కూడా విన్నారు కానీ విశ్వసించలేదన్నమాట. నమ్మడం లేదు, పూర్తి నమ్మకం లేదన్నమాట. అపనమ్మకం అన్నమాట. గ్రహింపు లేదు. అందుకే అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నారు. తెస్సలోనిక సంఘస్థులో ఉన్న మరొక క్వాలిఫికేషన్ ఏదండి? మనం అక్కడ చదువుకున్న మాటలో ఇక్కడ మనం గమనించగలం. 3వ వచనము చివరి భాగంలో రాయబడి ఉంది. ఆ తెస్సలోనికలో సంఘంలో ఉన్న విశ్వాసులు అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమ విస్తరించాలి. వారి ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ. నిజంగా అండి, క్రైస్తవునికి ప్రేమ, విశ్వాసము, ఆత్మీయత, భక్తి, భయము అన్నీ ఉండాలి, సుగుణాలు ఉండాలి. ఇక్కడ వీరి ప్రేమ విస్తరించింది. అందరి ఎడల ప్రేమ చూపుతున్నారు. ఎవరంటే ద్వేషం లేదు, కోపం లేదు, క్రోధం లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు. అవి ఉన్నాయంటే ఇంకా మనము క్రైస్తవం కాం, అంతే. క్రీస్తు మారు మనసు పొందిన వరం కాం. అవి ఉంటే అవి తీసుకోవడం కష్టమే. ఎలాగైనా సరే, కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, బాధ అయినా సరే తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రేమిన వాళ్ళరా చూడండి, ప్రేమ బహుగా విస్తరించింది అన్నమాట. వీరి యొక్క ప్రేమ విస్తరించింది. మరొక సంఘాన్ని చూస్తే ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క దాతృత్వము,
విస్తరించింది. ఆ సంఘమే మాసిదోనియాలో ఉన్న సంఘము. గమనిద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీ 8వ అధ్యాయం, పేజీ నెంబర్ అండి 163. 163 పేజీ నెంబర్ 163, 2 కొరింథీ 8వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, సహోదరులరా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. కొలసి సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. నేడు మనకు కూడా ఈ పత్రిక, వీరి మాటలు. మరి మాసిదోనియాలో ఉన్న సంఘం, ఆ విశ్వాసుల యొక్క దాతృత్వము ఇక్కడ గమనిస్తున్నాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. నిజంగా అండి, మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. విశ్వాసాన్ని కూడా పరీక్ష. కానీ మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. నిజంగానే మనం సంతోషిస్తామా? శ్రమలు వస్తే దుఃఖిస్తాము, బాధపడతాము. అయ్యో ఈ శ్రమలా నాకు. శ్రమ అంటే ఇష్టపడమండి, ఎప్పుడు సంతోషం కావాలి, ఆనందం కావాలి. ఇక్కడ మనం గమనిస్తున్నామండి, బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది. అత్యధికమైన సంతోషం. అందుకే ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా చెప్పగలరా? కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ప్రేమిలారు గమనిద్దాం ఒక్కసారి. ఆ మాట చదువుకొని ఇక్కడ మళ్ళీ చదువుకుందాం. ఇది ఇలా పెట్టుకుని ప్రేమిలారు ఆ మాట. యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో అనేక మంది జన సమూహముల మధ్య చెప్పిన మాట చూడండి. ఆ మాటలు గమనిద్దాం. పేజీ నెంబర్ 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి. హింస అంటే శ్రమ, నిందలు, శ్రమలు క్రైస్తవులకు సంభవిస్తాయండి. మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇట్లా పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి. ఈ మాట వారు గుర్తుపెట్టుకున్నారు. అందుకే వాళ్ళు శ్రమల వలన, మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు శ్రమలు వచ్చిన బహుగా వాళ్ళు సంతోషపడ్డారండి. అత్యధికంగా సంతోషించారు. మరియు 2 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం కింద భాగంలో, మరియు వారు నిరుపేదలైనను. మన సంఘంలో వారు కూడా నిరుపేదలండి. మనం చూస్తున్నాం, మన సంఘస్థులందరూ కూడా నిరుపేదలే. దాని గురించి ఏం బాధపడవద్దండి. మనమందరం విశ్వాసంలో భాగ్యవంతులము. ఎంతకాలం ఉంటామండి? 70, 60, 80 అధిక బలం ఉంటే వస్తా ఏం తెలీదు, పోతా కూడా ఏం తీసుకొని పోలేము. అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఇక్కడ మాసిదోనియాల సంఘస్థులు ఎప్పుడు అలా బాధపడలేదు. వాళ్ళు సంతోషించారు, శ్రమల్లో కూడా అత్యధికంగా ఆనందించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. దాతృత్వము లేని వారికి ఇవ్వడమే దాతృత్వము. దానికి మీనింగ్ అదే అర్థం. పేదలైన ఎందుకు వాళ్ళు సహాయం చేశారు? కింద 3వ వచనం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలిదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఓ కొరింథీ సంఘస్థులారా, మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు నిరుపేదలు, దాతృత్వంలో వాళ్ళు మాదిరి. వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించింది. అన్ని సంఘాలకు తెలియజేశాడు. పలాని సంఘం అక్కడ పేదలైన పరిశుద్ధుల పరిచర్య విషయంలో, పరిశుద్ధుల పేదలకు సహాయం చేసే విషయంలో. మరి మనం తిన్నది దిబ్బ పాలంటే అండి, మందికి పెట్టేది మన పాలంట. ఈరోజు మనం ఎంతసేపు ఉన్న పెట్టడానికి ఇష్టపడము. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యమండి. ఎంతసేపు ఉన్న చేయి చాచేది కాదు. మనకున్న దాంతోనే అది ఏదన్నా కానీ ఎంత మనం అన్ని కోట్లు ఇవ్వలేం, లక్షలు ఇవ్వలేం, వేలు ఇవ్వలేం. మనకున్న దాంతోనే పుచ్చుకుంట కాదు ధన్యం, ఇచ్చుట ధన్యం. ఎలా ఇవ్వాలి? నీ కుడి చేత చేసేది ఎడమ చేతికి, ఎడమ చేత చేసే దానం కుడి చేతి కూడా తెలియకూడదండి. గమనించగలం. ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ మాటలన్నీ కూడా చెప్పాడండి. మాసిదోనియాలో ఉన్న సంఘము దాతృత్వంలో మాదిరి. వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించింది. తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల యొక్క ప్రేమ విస్తరించింది. ప్రతి వాని ఎడల వారు చూపు ప్రేమ బహుగా విస్తరించిందండి. రోమపత్రిక 15వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందామండి. కొన్ని మాటలు 1-2 రెఫరెన్స్ ఉన్నాయి, ముగించుకుందాం. 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26-27 వచ్చిన చదువుకుందామండి. 15వ అధ్యాయం పేజీ నెంబరు 144 అండి. పేజీ నెంబర్ 144 రోమపత్రిక 15వ అధ్యాయము 26,
27వ వచనం మొదటి భాగము. ఇక్కడ రాయబడ్డ మాట మనం చదువుకుంటే, ప్రియమైన వాళ్ళరా, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, మరొక సంఘం కనపడుతుంది, అకయా వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. ఇష్టపడి చేయాలి, ఏదన్నా కష్టపడి కదండి, మనసు నొచ్చుకుంటా కదండి, ఇష్టపడి ఆ పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి అయిన దినాలలో దేవాలయంలో కానుక పెట్ట వద్ద కూర్చున్నాడు ఆయన. అనేక మంది ధనవంతులు తమ వద్ద ఉన్న ధనాన్ని వేస్తూ పోతున్నారు. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందండి. 2 కాసులు వేయగా ప్రభువు చూచాడు. ఒక మాట అంటున్నాడు శిష్యులతో, ఇందాక కానుక పెట్టెలో కానుకలు వేయడానికి అనేక మంది తమ సమృద్ధిలో వేసారు, ఈమె లేమిలో వేసింది, వారికంటే ఈమె ఎక్కువగా వేసిందంటూ ప్రభు అన్నాడు, చెప్తున్నాడు. మార్కు సువార్తలో మనం గమనించగలం 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల మధ్యలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకే ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. మాసిదోనియాలో దాతృత్వము విస్తరించింది, తెసలోనికన్న సంఘంలో ప్రేమ విస్తరించింది, విశ్వాసం బహుగా అభివృద్ధి చెందింది. యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందామండి. పేజీ నెంబర్ అండి 25. ఒక మాట చదువుకొని ముగించుకుందామంటే సమయం కూడా అయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11-12 వచనాలు. మరి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనమే మోసపోతాం, మనల్ని మనమే మోసం చేసుకుంటామండి. నాడు అబద్ధ ప్రవక్తలు, నేడు అబద్ధ బోధకులు. గమనిస్తున్నామండి, లోకంలో ఉన్నారు అలాంటి వారు, దుర్బోధ బోధించేవారు. జాగ్రత్తగా ఉండాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమిన ప్రభు ముందే చెప్పాడు ఈ మాటలు. ఆయనకు తెలుసండి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏమి జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఆయనకు తెలుసు. ఆయన దేవుడు, ఆయన అనంత జ్ఞానం కలిగిన దేవుడు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. నిజమేండి, ప్రేమ చల్లారిపోతూ ఉంది. తెసలోనికలో ఉన్న సంఘస్థుల యొక్క ప్రేమ విస్తరించింది. అకయా మాసిదోనియాలో ఉన్న సంఘస్థుల యొక్క దాతృత్వము విస్తరించింది. మాసిదోనియా సంఘం వలె, అకయా సంఘం వలె, తెసలోనికలో ఉన్న సంఘం వలె మన సంఘంలో ఉన్న విశ్వాసంలోను, ప్రేమలోను, దాతృత్వంలోను, సత్క్రియలు చేయుటలోను మాదిరి కనపరుద్దాం. అలా జీవించడానికి నాకు మీకు తెలియక దేవుడు సహాయం చేయనుగాక. మనందరి నిమిత్తం దేవునికి అమూల్యమైన మాటలు దేవుడు దీవించునుగాక. వందనాలండి. అందరికీ ప్రార్థన చేసుకుందాం.